సీక్వెల్స్ చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోస్ దాకా అందరూ సీక్వెల్స్. ఇన్ఫాక్ట్ మన టాలీవుడ్లో గత 2-3 రోజులుగా కనుక మనం చూసుకుంటే సీక్వెల్ సినిమాల లిస్టు చాలా పెరిగిపోయింది. మరి ఆ విషయాలు మనం మాట్లాడుకోకపోతే ఎలా చూద్దాం. యువ హీరోలందరికీ ఇప్పుడు సడన్ గా సీక్వెల్ ఫీవర్ పట్టుకుంది. స్టార్ హీరోలు సీక్వెల్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారనో లేక సీక్వెల్స్ కు క్రేజ్ ఉందని అర్థమైందో తెలియదు కానీ యువ హీరోలు సీక్వెల్స్ జపం చేస్తున్నారు. ఆల్రెడీ టిల్లు రీఎంట్రీ ఇస్తున్నాడు. మార్చి 29 నుంచి థియేటర్స్ లో సందడి చేయనున్నాడు. టిల్లు సీక్వెల్ తో తిరిగొస్తున్నాడని తెలిసి సీక్వెల్ కు మామూలు బిజినెస్ జరగలేదు. మరోవైపు నిఖిల్ నటించిన కార్తికేయ 2 పాన్ ఇండియాను షేక్ చేసింది. ఫ్యూచర్ లో కార్తికేయ 3 ఉంటుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. మరోవైపు అడవి శేష్ను గూఢచారి మూవీని పాన్ ఇండియా రేంజ్ కు తీసుకెళ్లాడు. ఒకప్పటి బాలీవుడ్ సెన్సేషన్ టైగర్ 3లో సల్మాన్ కు విలన్ గా నటించిన ఇమ్రాన్ హష్మీని గూఢచారి సీక్వెల్ కు ప్రతినాయకుడిగా ఖరారు చేశాడు. ఇక రామ్ నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ లో విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నాడు. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచిన చిత్రలహరికి సీక్వెల్ రానుందని టాక్ మొదలైంది. మరోవైపు మత్తు వదలరాకు కూడా సీక్వెల్ రాబోతోంది. ఇక లాస్ట్ ఇయర్ టాలీవుడ్ సర్ప్రైజ్ హిట్ మ్యాడ్ కు కూడా సీక్వెల్ ఫిక్స్ అయింది. మార్చి నుంచే సెట్స్ పైకి వెళ్లనుంది. మరో యంగ్ హీరో శ్రీవిష్ణు కూడా రాజరాజ చోర చిత్రానికి ప్రీక్వెల్ చేయాలనుకుంటున్నాడు. అలాగే మంచు విష్ణు కూడా తాను నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్పకు సీక్వెల్ ఉండాలనుకుంటున్నాడట. త్వరలోనే అందుకు సంబంధించిన కన్ఫర్మేషన్ రానుందని టాక్. రెబల్ స్టార్ ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్న చిత్రం ఇది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ హనుమాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కనుంది. నాని హీరోగా హిట్ 3 తెరకెక్కాల్సి ఉంది. విరూపాక్ష 2కు స్టోరీ రెడీ అవుతోంది. బింబిసారా 2కి కూడా కళ్యాణ్ రామ్ డేట్స్ ఇచ్చేశాడు. ఇక వచ్చే సంక్రాంతికి శతమానం భవతి సీక్వెల్ రానుందని దిల్ రాజు చెప్పాడు.